ఇంకెన్నాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోని పరిశ్రమలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామంటూ నారా లోకేష్ యువతకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ దుగ్గిరాల మండలం మంచిగలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు విషయంలో మెరుగైన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అనంతపూర్ తీసుకుంటే ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, హార్టికల్చర్ అవుతుంది. కర్నూలు తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ, సిమెంట్ ఫ్యాక్టరీలు. అదేవిధంగా కడపకు వస్తే పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టీవీలు తయారు చేస్తాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. బాబు గారు బలంగా నమ్మేది ఏంటంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో కేవలం ఒక కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే సరిపోదు, కియాతో పాటు అనుబంధ సంస్థలను తీసుకురాలి. ఒక కియానే కాదు, రేపు టెస్లా ఇట్లా అనేక కంపెనీలు ఎందుకు అనంతపూర్ తీసుకురాకూడదు అనేది ఆ లక్ష్యంతో పనిచేసింది. సేమ్ థింగ్ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమతో అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ అంటే అటు పక్కన ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది మా లక్ష్యం. అది తప్పనిసరిగా చేయబడతాం. మూడోది మౌలిక సదుపాయాల గురించి మీరు మాట్లాడారు. డ్రైనేజ్ గురించి నీటి గురించి ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను, దానికి కట్టుబడి ఉన్నా. కరెంటు పోల్స్ గురించి మీరు చెప్పారు, మొదటిసారి నేను తెలుసుకున్నా, అది రాసుకున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో అది నేను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నా ఓట్ ఇక్కడ లేదు, కానీ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. 2017లో సార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్. I met Babu sir in 2017 only. I just want to say thank you. Just because of that, I'm here. I'm an IT employee. I'm working for PayPal. 6 years అయింది ఇప్పటికి. నేను మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కార్పొరేషన్ కేసులో మా రాజమండ్రిలోనే బాబు గారిని పెట్టడం చాలా బాధేసింది సార్, చాలా బాధేసింది. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఆ అలయన్స్ క్రియేట్, ఇంకా చాలు సార్, అయిపోయింది, ఇంకెవ్వరు గెలిచేది లేదు, అగైన్ అలయన్స్ విన్ అవుద్ది, అగైన్ మన ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. భారతదేశం కొత్తగా అసలు స్కిల్ డెవలప్ మోడల్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలైందో మొదటిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్. ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో అమలు చేశారు. అదే మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసింది, తమిళనాడు అమలు చేసింది, జార్ఖండ్ కూడా అమలు చేసింది. దాదాపు 2 లక్షల నంబర్ గుర్తుంది, 2 లక్షల పైచులకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు. దాదాపు 1,30,000 మంది ఫ్రమ్ రైట్ ఉద్యోగాలు వచ్చింది. అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు. 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000